మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రాజస్థాన్ పచ్పద్రిలోని హెచ్పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో హెచ్పిసిఎల్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉంది ప్రధాని మోదీ. మోదీ పర్యటనకు ముందు ఒక్కసారిగా రిఫైనరీలో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. ఒక యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో 20 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన ప్లాంట్లకు మంటలు వ్యాపించకుండా కట్టడి చేస్తున్నారు అధికారులు. ఆకాశంలో దట్టంగా పొగ అలుముకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా అధికారులు అయితే ప్రకటించారు. 79,450 కోట్లతో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. మోదీ టూర్కు ముందే రిఫైనరీ ప్లాంట్లో ఎస్పీజీ సెక్యూరిటీ తనిఖీలు కూడా చేసింది. పూర్తిస్థాయి నివేదిక కోరింది పిఎంఓ ఆఫీస్. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూస్తున్నాం. రిఫైనరీలో భారీ స్థాయిలో చెలరేగిన మంటలు. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ ఈ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ రాక కన్నా ముందు జరిగినటువంటి ప్రమాదం మీద పిఎంఓ నివేదిక అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీజీ తనిఖీలు చేసిన తరువాతే మొత్తం ప్రాంగణాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత టెక్నికల్గా అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ప్రధాని మోదీ ప్రారంభించేటువంటి పరిస్థితులు ఉంటుంది. అంటే ప్రధాని మోదీ రావడానికి 48 గంటల ముందు నుంచి కూడా ఎస్పీజీ కంట్రోల్లో ఉందనేటువంటి మాట. హెచ్పిసిఎల్ రిఫైనరీ అధికారులు ఈ టెక్నికల్ ఎర్రర్కి సంబంధించి ఎందుకు కనుగొనలేకపోయారు, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి హెచ్పిసిఎల్ నుంచి అఫీషియల్గా ఎక్కడ ఆ ప్రకటన అయితే రానటువంటి పరిస్థితి ఉంది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దట్టమైన పొగలు అక్కడ అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకాశంలో దట్టంగా పొగలైతే విరజిమ్ముతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూస్తూ ఉన్నాం ఫైర్ ఇంజన్లతో ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ మరికొన్ని గంటల్లో ప్రారంభించాల్సినటువంటి రిఫైనరీలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకంత కలకలం రేగిందనే చెప్పాలి. ఒకవేళ ప్రమాదం ప్రధాని మోదీ ప్రారంభించే సమయంలో జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాదంగా కూడా చూడొచ్చు. ప్రాణ నష్టం జరగలేదని అయితే ప్రస్తుతానికైతే అధికారులు తేల్చారు. ఆస్తి నష్టం ఏ మేర జరిగిందో కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందువల్ల జరిగింది ఇంత పెద్ద రిఫైనరీలు, దాదాపు 80,000 కోట్ల రూపాయల రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకంత కలకలం రేగిందని చెప్పాలి. ब्लास्ट हुआ गाड़ी साइड कर दे। यहाँ तक होगा, अबे इधर आ जाएगा, तू पता नहीं है। चले 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 రైట్. హెచ్పిసిఎల్ రిఫైనరీలో చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓపెన్ కావాల్సినటువంటి, అంటే జాతికి అంకితం చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత అనేటువంటి మాట ప్రారంభించి ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆ ప్రమాదానికి గల కారణాలు బయటకు రానప్పటికీ ప్రాణ నష్టం జరగలేదని మాత్రం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన ప్లాంట్లో అగ్ని ప్రమాదం అనేటప్పటికీ ఒకంత కలకలం చెలరేగినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? ప్రధానంగా ఏదైతే అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దాంట్లో భాగంగా దాదాపు 79,459 కోట్లతో ఈ ప్రాజెక్టును కట్టినారు. ఈ మొత్తం కూడా ఈ ఫ్యాక్టరీని అయితే కడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ ఇంత పెద్ద ప్రాజెక్టు భారతదేశంలోనే మొట్టమొదటిసారి. సో దీన్ని దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు నరేంద్ర మోదీ. కానీ కొన్ని చిన్న ఇబ్బందుల వల్ల కొంత ఏదైతే
ఒక రియాక్టర్ పేలడంతో రియాక్టర్ కొంత ఇబ్బందికరమైనటువంటి ఆ కూలింగ్ రియాక్టర్ పేలిందని తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి విభాగంలో ఎక్కడైతే ఆ రియాక్టర్ ఉందో ఆ రియాక్టర్ దగ్గర మరి ఆ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఆ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా కెమికల్ రియాక్టర్స్ మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ చెలరేగిన మంటలు కనుక దాదాపు చూస్తే మొత్తం ఆ ఏరియా అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దాదాపు ఇది పేలడం కంటే ముందు నుంచి కూడా 48 గంటల ముందే దాదాపు 5,000 మంది పోలీసులు భద్రత ఉంది. అలాగే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఎస్పీజీ బృందం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మరి అన్ని పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరికొన్ని గంటల్లోనే మరి ఆయన రానున్నారు. సో ఆయన రానున్న ఈ సమయంలో అది పేలడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి భజన్ లాల్ కూడా మరి అక్కడికి వెళ్ళి అక్కడ సమాచారాన్ని కూడా మొత్తం తెలుసుకుంటున్నారు. నివేదికను కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓన్లీ ఆ ప్లాంట్ వరకు మాత్రమే ఇది జరిగింది. రేపు జరగబోయేటువంటి మొత్తం కూడా కార్యక్రమం యథావిధిగా అవుతుంది అంటూ కూడా మరి తెలుస్తూ ఉంది. ప్రధానంగా మరి ఎస్పీజీ అలాగే ఏదైతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా మరి అప్రమత్తమయ్యారు. దాదాపు 20 ఫైర్ ఇంజిన్లతో ఈ మొత్తం ప్లాంట్ ఏదైతే మంటలు చెలరేగుతున్నాయో ఆ మొత్తం కూడా 20 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉన్నారు. వేరే రియాక్టర్లకు అంటే పక్కనున్నటువంటి రూమ్లకు వ్యాపించకుండా కూడా అక్కడ అధికారులు అంచనా వేయలేకపోయారా? దీనికి సంబంధించి నిర్వహణ లోపమా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా మురళి, అంటే దీంట్లో ప్రధానంగా కూలింగ్ రియాక్టర్ అనేది అక్కడ ఉంది. ఆ కూలింగ్ రియాక్టర్కు సంబంధించి అది రన్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మరి ఆ రియాక్టర్లో అది పేలడం అంటే వైబ్రేషన్కి మరి అది పేలిందని ప్రాథమికంగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి మొత్తం కూడా ఆ రూమ్ వరకే మరి ఇప్పటి వరకైతే మొత్తం కూడా మంటలు చెలరేగాయి. పక్క రూమ్కి వ్యాపించకుండా అయితే ఖచ్చితంగా కంట్రోల్ చేశారు. దీని తర్వాత మొత్తం కూడా ఫైర్ ఇంజన్లు ఎంబటెంబటే రావడం మొత్తం కంట్రోల్ అయ్యే దిశగా అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి అసలు నిజంగా ఇది భద్రతా లోపమా లేకపోతే సాంకేతికంగానే జరిగిందా అనే కోణంలో కూడా మరి ఆదేశించిన పరిస్థితి కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మరి సమగ్ర విచారణ చేపట్టి దాంతోపాటు ఇప్పుడు పిఎంఓకి అందించాలంటూ కూడా మరి పిఎంఓ కోరింది. ఎందుకంటే రేపు పర్యటన ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆయన రావాలంటే అంత క్లియరెన్స్ ఉండాలి కాబట్టి ఆ నివేదికకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ని కూడా వెంటనే అందజేయాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి ఉంది. అక్కడ ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వెళ్ళి మొత్తం ఈ సిచ్యువేషన్ అయితే పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మరి దగ్గరుండి ఆయన చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా ఈ ఘటన జరగడం మరి దాంతోపాటు ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా ఇది మొత్తం మొదటి ప్రాజెక్టు. మొదటిసారిగా 79 కోట్లకు పైనటువంటి ఏదైతే 79,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంతో కడుతున్నటువంటి ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి సో ఇలా జరగడం కొంత మరి ఆశాజనకంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దీనిపైన మరి అంటే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందనేది ప్రస్తుతానికి తెలుస్తూ ఉంది. సో రేపు ఏదైతే మోడీకి సంబంధించినటువంటి పర్యటన ఉందో మెయిన్ అదే ఏదైతే అక్కడ సభ ఉందో ఆ సభకు సంబంధించినటువంటి దగ్గరలో ఎలాంటి ప్రాబ్లం లేదు. రేపు మోడీ యథావిధిగా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని చేస్తారు. కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆయన ప్రసంగిస్తారు. దీన్ని మొత్తం కూడా ప్రజలకు అంకితం చేస్తారని అయితే ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మరికొన్ని గంటల్లో ప్రధాని చేత ప్రారంభించి జాతికి అంకితం చేసేటువంటి పరిస్థితి ఉన్న ఒక అతిపెద్ద ప్రాజెక్టులో ఈ విధమైనటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రభుత్వం కూడా నివేదిక కోరింది. పర్టికులర్గా పిఎంఓ ఆఫీస్ అసలు ఏం జరిగింది అక్కడ అనేటువంటి మాట. ఎస్పీజీ కూడా దీని మీద ఆరా తీస్తోంది. దాదాపుగా ఎస్పీజీ 48 గంటల ముందే మొత్తం టెక్నికల్గా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, భద్రత మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఏ విధంగా అక్కడ ప్రమాదం జరిగింది? అక్కడ రియాక్టర్ పేలిందని ఒక మాట, అలాగే
టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా కూడా దీన్ని చెప్తున్నప్పటికీ ప్రధాని మోదీ చేత ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉన్నటువంటి ప్రాజెక్టులో చోటు చేసుకున్న ఈ అపశృతి దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ రేపు ప్రధాని మోదీ పర్యటన యథావిధిగా ఉంటుంది, అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా యథావిధిగా ఉంటుందనేటువంటి మాట. ఒక్క రోజులో మరి అదంతా కూడా సరిచేస్తారా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. బట్ పిఎంఓ కోరినటువంటి నివేదికకు సంబంధించి ఏ విధంగా హెచ్పిసిఎల్ రిఫైనరీ స్పందిస్తుంది అనేదే చూడాల్సినటువంటి సిచ్యువేషన్. चले चले चले